తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చాలా చల్లగా ఉంది. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఆకాశం మేఘావృతమే కనిపిస్తోంది. ఇక నిన్న జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిశాయి. 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలను కూడా చూశాము. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మొన్నటి వరకు నార్మల్గా మనకు మిక్స్డ్ వెదర్స్ అనేవి చూసాము. 2-3 రోజుల నుంచి కూడా వాతావరణం చల్లగా ఉంటుంది. అయితే నిన్న కూడా చాలా చోట్ల మనం వర్షపాతం కూడా చూసాము. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల చక్రవాకం అనేది ఇటు కోస్టా తీరగుండా కొనసాగుతుంది. ఇది ఎత్తు పెరిగే కొలది కూడా దక్షిణం వైపు వంపు తిరిగి కొనసాగడం వల్ల రానున్న 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు 2 చోట్ల భారీ వర్షాలకి అంచనా వేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇటు కామారెడ్డి అలాగే వికారాబాద్ ఈ జిల్లాలకు భారీ వర్షాలు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు కూడా జారీ చేశాము. అట్లాగే ఉత్తర జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, అలాగే కొన్ని తూర్పు జిల్లాలుగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం వీటికి మాత్రం ఎల్లో కలర్స్ అనేవి జారీ చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఆరెంజ్ కలర్ ఇచ్చామో ఇక్కడ భారీ వర్షాలు అనేవి నమోదయ్యి తర్వాత ఎల్లో కలర్ దగ్గర తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ హైదరాబాద్ కూడా మనకి తేలికపాటి వర్షం అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏ సమయంలో మనకు వర్షాలు కురుస్తాయి అంటారు? ఎందుకంటే ఉదయం నుంచి కూడా వాతావరణం అంతా చాలా చల్లగా ఉంది. మరి వర్షాలు ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి పశ్చిమ గాలులు అనేవి వీస్తున్నాయి రాష్ట్రం మీద. అయినప్పటికీ కూడా రానున్న 2 రోజుల్లో ఈ యొక్క గాలి దిశ కూడా కొంచెం మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉదయం పూట మనకి మేఘకృతమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తర్వాత కొంచెం పొడిబారిన వాతావరణం రోజు గడిచే కొద్దీ కూడా మనకి కొంచెం ఎండతో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో కొంచెం మళ్ళీ మేఘకృతమైనటువంటి వాతావరణం ఉండి అటు మధ్యాహ్నం సమయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నైరుతి రుతుపవనాల కదలికలు ఏ విధంగా ఉన్నాయి అంటారు? తెలంగాణ రాష్ట్రం మీద వాటి ప్రభావం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత మే 24న నైరుతి రుతుపవనాలు అనేవి కేరళ భూభాగాన్ని తాకిన తర్వాత క్రమేపీ 2 తెలుగు రాష్ట్రాలని ఒక్కరోజు అవధిలోనే తాకడం, తర్వాత 26 కల్లా కూడా అవి 2 తెలుగు రాష్ట్రాలని కూడా విస్తరించడం కూడా చూసాము. సో విస్తరించిన తర్వాత క్రమేపీ 4 రోజుల వరకు కూడా మనకి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదైనటువంటి వివరాలు కూడా మనకి ఉన్నాయి. బట్ తర్వాత మందకోడిగా వాతావరణం వల్ల మనకి మందకోడిగా కదలడం కూడా చూసాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఇవి మరింత రానున్న రోజుల్లో పురోగతి చెంది ఉత్తరం వైపు కదిలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఈదురు గాలుల ప్రభావం అనేది ఏ విధంగా ఉంది? ఎందుకంటే మొన్నటి వరకు కూడా చూసాము విపరీతంగా గాలులు వీచాయి. మరి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ఈరోజు కూడా చూసుకున్నట్లయితే రానున్న 4 రోజులు కూడా ఈ ఈదురు గాలుల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే వాతావరణ పరిస్థితులు కానీ స్థానిక పరిస్థితులు అనుకూలంగా ఉన్న జిల్లాల్లో మాత్రం ఇటు ఉరుముల మెరుపులతో కూడిన అటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల చక్రవాకం అనేది ఇటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ గుండా కూడా కొనసాగుతూ ఉంది. ఇది ఎత్తు పెరిగే కొలది కూడా దక్షిణం వైపు వంపు తిరగడం వల్ల మనకి ప్రస్తుతం మేఘకృతమైనటువంటి వాతావరణం రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకి ఈ రోజు 2 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఏ జిల్లాలకు ఎటువంటి కలర్ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజుకి మాత్రం 2 జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో మ్యాక్సిమం తేలికపాటి వర్షము, కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రానున్న రేపు తర్వాత రానున్న 3 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే దక్షిణ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యస్థ జిల్లాల్లో మాత్రం తేలికపాటి
వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇది హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వాతావరణం అంతా కూడా చాలా చల్లగా అయిపోయింది. ఇక చాలా జిల్లాల్లో మనకు చూసుకున్నట్లయితే కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే కూడా కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్స్ని కూడా వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఇక మరికొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ని జారీ చేసింది. అదేవిధంగా అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.